నెల్లూరు పెన్నా నది తీరాన వెలసిన ఆధ్యాత్మిక నిలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఇప్పుడు బ్రహ్మోత్సవ శోభతో విరాజిల్లుతోంది. ఫిబ్రవరి 26న అంకురార్పణతో ప్రారంభమైన ఈ వేడుకలు నేడు 3వ రోజుకు చేరుకున్నాయి. భక్తజన సందోహం మధ్య స్వామివారు ఏ వాహనంపై దర్శనమిచ్చారు, ఈ రోజు విశేషాలేంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు రంగనాయకులపేటలోని రంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అంటే ఫిబ్రవరి 28 శనివారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై కొలువుదీరారు. శక్తికి ధైర్యానికి నిలువెత్తు రూపమైన సింహంపై రంగనాథుడు ఊరేగుతుంటే భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు. మనలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ప్రసాదించేందుకే స్వామివారు ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని క్షేత్ర పురాణం చెబుతుంది. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ అభిషేక్ని. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పెన్నా నది తీరాన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 26వ తారీఖు నుంచి ఉత్సవ కార్యక్రమాలు అయితే మొదలవుతున్నాయి. దానికి సంబంధించి ఆలయ ఈవో అంతా ఉన్నారు. అసలు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుని. సార్ చెప్పండి, అసలు తల్పగిరి రంగనాథ స్వామి అంటేనే చాలా వైభవంగా జరిగే ఉత్సవాలు ఇవి. వీటికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. రంగనాథపేటలో వేంచేసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తారీఖు నుండి వచ్చే నెల 8వ తారీఖు వరకు జరుగుతాయి. వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే 3వ తారీఖు పౌర్ణమి రోజు స్వామివారికి బంగారు గరుడ సేవ జరుగుతుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది 3వ తారీఖు. దానివలన ఎటువంటి ఆటంకము లేదు. కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఇది గమనించవలసిందిగా మరీ కోరుచున్నాం. అలాగే 4వ తారీఖు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 5 అతి ముఖ్యమైన రథోత్సవం ఉంటుంది. అలాగే 6వ తారీఖు తెప్పోత్సవం.
ఈ 4 ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ భక్తుల రద్దీ కూడా గరుడ సేవ నుండి ప్రారంభమయ్యి తెప్పోత్సవం వరకు కొనసాగుతుంది. ఆ 4 రోజులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం అంటే కొన్ని వేల లక్షల భక్తులైతే హాజరయ్యే పరిస్థితి. దానికి సంబంధించి మీరు ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు? ఈ సంవత్సరం రథోత్సవం 5వ తారీఖు జరుగుతుంది. ఆ రథోత్సవానికి పోలీసు శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా తమ సహకారం అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటం జరుగుతుంది. 6 మంది సిఐలతో చుట్టూ కూడా దగ్గరికి ఎవరూ రాకుండా రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రశాంతంగా రథోత్సవం జరిగేదానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇది శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9 టీవీ, నెల్లూరు రంగనాయకులపేట నుంచి.